శ్రీమాత్రే నమః 2022 అక్టోబర్ 25 మంగళవారం దీపావళి అలాగే అమావాస్య. అంతేకాకుండా ఇదే రోజున విశేషంగా ఏర్పడబోతున్న పాక్షిక సూర్యగ్రహణం. దాని గురించిన పూర్తి వివరాలను మరియు దోషాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే అక్టోబర్ 25వ తేదీన దీపావళి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ప్రత్యేకంగా మునుపెన్నడూ లేని విధంగా దీపావళి రోజున 5000 సంవత్సరాల తర్వాత సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. అంటే ఈ నెల 25వ తేదీన అమావాస్యతో కూడుకున్న సూర్యగ్రహణం, అందులోనూ మంగళవారం. ఇంకా చెప్పాలంటే ఎంతో విశేషమైన రోజు. ఇప్పటి వరకు ఇలాంటి రోజు మునుపెన్నడూ రాలేదని, ఇదే మొదటిసారి అని, ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో వచ్చిందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సూర్యగ్రహణం గురించి వివరంగా మాట్లాడినట్లయితే, ఈసారి ఈ సూర్యగ్రహణం తులారాశిలో సంభవించబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇది కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడబోతుంది. ఈ గ్రహణ ప్రభావం దాదాపుగా 3 గంటల పాటు ఉంటుంది. మామూలుగా సూర్యుడికి మరియు భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనపడకుండా పోవడాన్నే సూర్యగ్రహణం అంటాము. భారత కాలమానం ప్రకారం సూతకాలం అక్టోబర్ 25వ తేదీన ఈ సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు మొదలై సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు ముగుస్తుందని జ్యోతిషులు చెప్తున్నారు. ఈ సమయంలో భారతదేశంలోని ప్రజలు బయట తిరగకూడదు. అయితే చిన్నపిల్లలకి మాత్రం ఈ సూతక కాలం 2 గంటల ముందే మొదలవుతుంది. అంటే వారికి మధ్యాహ్నం 1 గంట నుండే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చిన్నపిల్లలు బయట తిరగకూడదు. ఈ పాక్షిక సూర్యగ్రహణం మన తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం 4 గంటల 58 నిమిషాల నుండి 5 గంటల 48 నిమిషాల వరకు కనిపిస్తుంది. అంటే ఈ సూర్యగ్రహణం సుమారుగా 50 నిమిషాల వరకు మాత్రమే మానవాళికి కనిపిస్తుంది. అలాగే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలకు, అలాగే ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. మన భారతదేశంలో కూడా న్యూఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి, హైదరాబాద్, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇకపోతే సాధారణంగా దీపావళి రోజు చాలామంది లక్ష్మీ పూజను చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి దీపావళి రోజునే ఈ సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి ఈసారి లక్ష్మీ పూజను గ్రహణం ముందు రోజు కానీ లేదా గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని సూర్యాస్తమయం అయిన తరువాత కానీ ఆచరించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణాన్ని తులారాశి వారు అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఈ రాశిలోనే ఈసారి సూర్యగ్రహణం పాక్షికంగా ఏర్పడబోతుంది. ఇకపోతే వృశ్చిక, మిథున, కుంభ, కన్యా రాశుల వారు మాత్రం అధమ ఫలితాలను పొందుతారు. మరియు కర్కాటక, మీన, మేషరాశుల వారు మధ్యస్థ ఫలితాలను పొందుతారు. అలాగే ధనుస్సు, మకర, వృషభ మరియు సింహరాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. ఒక రకంగా వీరికి మాత్రం రాజయోగం పట్టినట్లే. ఎందుకంటే వీరికి సూర్యానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇంకా అలాగే మనకు సూర్యగ్రహణం కనిపిస్తుంది కాబట్టి పట్టు, విడుపు స్నానాలు తప్పనిసరిగా ఆచరించాలి. గ్రహణ సమయంలో భోజనం వండటం, తినడం లాంటివి అస్సలు చేయకూడదు. అంతేకాకుండా గ్రహణ సమయంలో ఇంటి వస్తువులపై మరియు ఆహార పదార్థాలపై తప్పనిసరిగా దర్భ పూజలను ఉంచాలి. సూర్యగ్రహణ సమయంలో ఉపవాసం ఉండి మంత్రజపం చేసుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో ఒక్కసారి చేసే మంత్రజపం 1,00,000 మంత్రజపాలకు సమానమవుతుందట. మంత్రసిద్ధి ప్రాప్తిస్తుందట. ఈ సూర్యగ్రహణం రోజున మంత్రతంత్ర యాగాలను ఆచరించటం వలన జాతకంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష శాస్త్ర పండితులు విశ్వసిస్తున్నారు. అలాగే బంగారం లేదా వెండితో చేసిన సూర్యుని ప్రతిమను ఈ రోజున బ్రాహ్మణులకు లేదా పేదవారికి దానం ఇవ్వగలిగితే పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని నమ్మకం.